నిర్మల్ జిల్లా బాసరాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. జ్ఞాన సరస్వతి దేవి పుట్టినరోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వేదవ్యాస మహర్షికి సరస్వతీదేవికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపించడానికి లక్షలాదిగా తరలివస్తున్నారు భక్తులు. బాసర సరస్వతి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. సరస్వతి పుణ్యక్షేత్రం సరస్వతి నామస్మరణతో మారుమోగుతుంది. తెల్లవారుజాము నుంచే వసంత పంచమి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. ప్రస్తుతం మనం బాసర సరస్వతి పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గత 2 రోజులుగా వసంత పంచమి ఉత్సవాలను ప్రారంభించారు. ఈరోజు అమ్మవారి జన్మదినం కావడంతో ఇక్కడ భక్తుల రద్దీ పెరిగిందని చెప్పవచ్చు. దాదాపు ఈరోజు 1,00,000 మంది భక్తులు బాసర సరస్వతి దేవిని దర్శించుకుంటారని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో విజయరామారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, భక్తుల దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే వసతులు లేవని భక్తులు ఆందోళన చేస్తున్నారు. అంటే వసంత పంచమిని దృష్టిలో పెట్టుకొని ఇతర ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి. కానీ మీరు అన్నట్టుగా ఒక 100 రూముల చౌల్ట్రీది ఒకటి తప్ప మిగతా అన్ని యథావిధిగా ఎప్పటికంటే ఇంకా ఎక్కువనే చేయడం జరిగింది. అంటే క్యూ లైన్లో కూడా కూలర్లు పెట్టడం జరిగింది, ఇది ఎప్పుడు కూడా లేదు. తర్వాత టాయిలెట్స్ కోసము బయో టాయిలెట్ బస్సులను కూడా తెచ్చుకొచ్చి పెట్టడం జరిగింది. అంటే మనకు టాయిలెట్స్ కోసం ఇబ్బంది కావద్దనే ఉద్దేశం. తర్వాత బేబీ ఫీడింగ్ కోసం కూడా సపరేట్గా ఒక క్యాబిన్స్ తయారు చేసి వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాలు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. అంటే ఎలాంటి అది లేకుండా మంచిగా చేసి పెట్టాం. అయినా కేవలం మీకు ఇబ్బంది జరిగింది అంటే కేవలం రూముల కోసమే, అది 100 రూములు లేనందువల్లనే. అది నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం ఉండదండి. అయినా ఇప్పటికీ భక్తులకు ఎలా ఇబ్బంది కలగకుండానే 3 గంటలకే మేము అక్షరాభ్యాసాలు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 600 నుంచి 700 వరకు అక్షరాభ్యాసాలు జరిగాయి. మనకు పోయిన సంవత్సరం 4,600 వరకు అక్షరాభ్యాసాలు జరుగుతాయి టోటల్గా. ఇప్పటికే 500-600 జరిగాయంటే సాయంత్రం వరకు ఈజీగా 7,000 దాకా జరుగుతాయనే ఉద్దేశంలో మేమున్నాం. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయో చెప్తున్నారు. ఈరోజు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తులకు వృద్ధులు చిన్నారులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆర్మూర్ నుండి వచ్చాము. బాగుంది, మంచిగా ఉంది ఇక్కడ మొత్తం. కానీ అవుట్లో పోలీస్ వాళ్ళు తక్కువ కేరింగ్ తీసుకుంటున్నారు. బాగా ఫైట్స్ అయినాయి. ఇవాళ ఒక బేబీ పడిపోయింది, తలకు దెబ్బ తాకింది. పాపం కొంచెం కేర్ఫుల్గా చూడండి పిల్లల్ని. అంటే సౌకర్యాలు ఎట్లున్నాయమ్మా? సౌకర్యాలు బాగున్నాయి. అంటే మెయిన్ అవుట్డోర్ సైడ్ ఇంట్రెస్ట్ సైడ్ ఏమో పోలీస్ ఫోర్స్ లేదు. అక్కడ ఒకళ్ళు గుద్దుకున్నారు, నూక్కున్నారు, చాలా ఇబ్బంది అయింది అక్కడ. చెప్పండి అమ్మా, సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, పటాన్ చెరువు నుంచి వచ్చాము. సోర్సెస్ అయితే అసలు బాగాలేదు. ఇక్కడ మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ క్యూ లైన్ దగ్గర చాలా ప్రాబ్లం అయింది. మేము 2 o'clock ఉన్నాము, బాగా క్రౌడ్ ఎక్కువైంది, ట్రాఫిక్ జామ్, పిల్లలతో చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. మేనేజ్మెంట్ అంతా చాలా అంత బాగాలేదు. క్యూ లైన్తో మాకు చాలా ఇష్టంగా ప్రాబ్లం, పిల్లలతో చాలా ప్రాబ్లం అయింది మాకు. ఎన్ని గంటల పాటు ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నారు? మేము 1 o'clock వచ్చాము నైట్, మాకు 3 o'clock అని చెప్పారు. మేము 1 o'clock వచ్చాము. అక్కడ చూస్తే క్యూ లైన్లో చాలా ఇబ్బంది ఉంది. అక్కడ పట్టించుకునేటోళ్ళు లేరు, పోలీసు వాళ్ళు చూస్తున్నారు తప్ప ఏం లేదు. క్యూ లైన్లు పెట్టలేదు. క్యూ లైన్లు ఎక్స్టెండ్ చేస్తే మాకు ప్రాబ్లం లేకుండా ఉండేది. కనీసం ఆ సౌకర్యాలు మెయింటైన్ చేయలేదు. ఈరోజు వసంత పంచమి పర్వకాలాన్ని పురస్కరించుకొని మన యొక్క దేవాలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలకు మంచి విద్యాభివృద్ధి జరుగుతుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని, వాస్తవంగా కూడా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి వారికి అద్భుతమైనటువంటి భవిష్యత్తును అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో భాగంగా ఈరోజు పంచమి 5వ రోజు. అమ్మవారు ఈ యొక్క పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అన్నట్లు అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది 5వ సంఖ్య. అట్లా ఈరోజు ఆ వసంత పంచమి రావడంలో భాగంగా ఈరోజు చాలా విశేషం. వ్యాసపురి క్షేత్రంలో స్వయంగా వ్యాసుల వారిచే ప్రతిష్ఠితమైనటువంటి సైకత విగ్రహం ఈ యొక్క అమ్మవారు. చాలా అద్భుతమైనటువంటి అనేక